విశాఖ రైల్వే స్టేడియంలో భారీ గాలులకు ఫ్లడ్ లైట్ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జాయింట్ వదిలేసింది అది డౌట్. అది ఊరుతుంది గట్టిగా. విశాఖ రైల్వే స్టేడియంలో భారీ గాలులకు ఫ్లడ్ లైట్ కుప్పకూలింది. ఆ సమయంలో వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ వైజాగ్ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఈ రోజు మధ్యాహ్నం ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ గాలులు వీయడంతో రైల్వే స్టేడియంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. సమయం సుమారు 3 గంటల తర్వాత ఒక్కసారిగా భారీగా ఈదురుగాలు వీయడంతో ఆ ఫ్లడ్ లైట్స్, ఆ రైల్వే స్టేడియంలో ఉన్న 4 ఫ్లడ్ లైట్స్ లో ఒక ఫ్లడ్ లైట్ పై భాగం ఒక్కసారిగా అమాంతంగా కింద నేలమట్టం ఒరిగిపోవడంతో అక్కడ మొత్తం అక్కడ క్రీడాకారులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అప్పటికే అక్కడ క్లబ్ మ్యాచ్ జరుగుతుంది. ఒక్కసారిగా ఈ యొక్క ఫ్లడ్ లైట్ పడిపోవడంతో ఆ దృశ్యాలను కూడా వారు సెల్ ఫోన్ లో చిత్రీకరించడం జరిగింది. అయితే సాధారణంగా మన రైల్వే స్టేడియంలో చూసినట్లయితే మెయిన్ స్టేడియంలో వాకర్స్ శాతం తక్కువగానే ఉంటుంది. అందులోని సుమారు 5 గంటల ప్రాంతం నుంచి ఎక్కువ మంది తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రోజు మధ్యాహ్నం ప్రాంతంలో అక్కడ ఈ భారీ ఈదురుగాలులకి ఈ ఫ్లడ్ లైట్ ఒరిగిపోయే సమయానికి నేల పడిపోయే సమయానికి ఎవరు లేకపోవడంతో మాత్రం పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా అక్కడ వాకర్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం సమయంలో జరగడంతో మాత్రం ఒక విధంగా భారీ ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు సైతం కూడా ఊపిరి పీల్చుకొని చెప్పుకోవచ్చు. ఒక 4 ఫ్లడ్ లైట్ లో ఒక భాగం ఏదైతే ఆ బ్యాడ్మింటన్ సైడ్ ఉండే ఏదైతే ఫ్లడ్ లైట్ ఉందో అది పై భాగం ఒక్కసారిగా నేలంకి అమాంతంగా పడిపోవడంతో అక్కడ అందరూ కూడా క్రీడాకారులు సైతం ఒక 10 నిమిషాల పాటు కూడా పరుగులు తీయడం భయభ్రాంతులకైతే గురైందని చెప్పుకోవచ్చు. కానీ నిజంగా ఇది ఒక ఆ సమయానికి అక్కడ ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో మాత్రం పెద్ద ప్రాణ నష్టమే తప్పిందని చెప్పుకోవచ్చు. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.